హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మొన్ననే మనం ఉగాదికి కలిసి శుభాకాంక్షలు చెప్పుకున్నాం కదా. ఇంతలోకి మనకి శ్రీరామనవమి రానే వచ్చింది. ఎక్కడ చూసినా కూడా రాముడు వారి కళ్యాణం కోసం సంసిద్ధం అవుతున్నారు. ఏ వీధిలో చూసినా కూడా లైట్స్ అరేంజ్మెంట్స్, స్టేజ్ అరేంజ్మెంట్స్, మంచి మంచి పాటలు, అన్ని భక్తి పాటలు అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నా మన అందరి మనసులో ఒక చిన్న కలత అయితే ఉంది కదండి. ఎందుకంటే పరాభవనామ సంవత్సరం అంటే ఎక్కడ పరాభవం అయిపోతామో నెగిటివ్ ఫీలింగ్ అందరిలో వచ్చింది. దానికి తోడు మనకి వరల్డ్ వార్ కూడా జరుగుతుంది. ఏ నిమిషాన్ని ఏం వినాల్సి వస్తుందో అని భయం వేస్తుంది. ఓ పక్కన మనకి లాక్డౌన్ వస్తుందేమో అని చిన్న పుకార్లు కూడా మొదలైపోయాయి కదా. అందరూ కొంచెం కలతగా ఉన్నారు. కానీ మీకు దీని గురించి ఒక చిన్న విషయం చెప్తానండి. నాకు తెలిసింది ఈ విష్ణు సహస్రనామంలో ఫలశ్రుతిలో ఒక చిన్న శ్లోకం ఉందండి. నతే యాంతి పరాభవం ఓం నమ ఇతి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా అండి? ఎవరైతే ఎప్పుడు దైవారాధనలో ఉంటారో, ఎప్పుడైతే ఎవరైనా దేవుణ్ణి బాగా నమ్మి దేవుడితోటి సన్నిహితంగా ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ పరాభవం రాదు అని, వాళ్ళు ఎప్పటికీ పాజిటివ్గానే ఉంటుందని అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి. సో పరాభవ సంవత్సరం వచ్చింది అంతా మనకు చెడే జరుగుతుంది అని అనుకోకండి. ఇందులో మన మనసులో ఉన్న నెగిటివిటీకి పరాభవం జరుగుతుంది అన్నమాట. అంతే, ఇదంతా మంచి మన కోసమే జరుగుతుంది. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు. లోక కళ్యాణం కోసం మనమందరం శ్రీరామనవమిలో కళ్యాణంలో పాల్గొందాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.